ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం మూత్ర విసర్జన చేస్తూ ఉంటాం. ఎందుకు మూత్రాన్ని విసర్జన చేస్తాం? ఎందుకు ఇది మన శరీరం నుంచి బయటకు వెళుతుంది? అంటే మూత్రము ఒక వృధా జలమా, వృధా పదార్థమా? మరి ఎందుకు శరీరం నుంచి ఇది బయటకు పోతుంది? దీని సైంటిఫిక్ ఆధారాలు ఎలా ఉన్నాయి? వాస్తవంగా మూత్రం వ్యర్థ పదార్థమా, విష పదార్థమా? వ్యర్థం కాబట్టి ఇది శరీరం నుంచి పోతుందా అన్న విషయం మనము అర్థం చేసుకోవాలి మొదలు. ఎందుకంటే సాధారణంగా ప్రజలంతా అర్థం చేసుకునేది ఏంటంటే మూత్రము అది ఒక వృధా పదార్థము, వేస్ట్ పదార్థం కాబట్టి శరీరం నుంచి బయటకు పోతుంది కాబట్టి దీన్ని తాగకూడదు, ఉపయోగించకూడదు అన్నటువంటి అభిప్రాయం సాధారణంగా ప్రజల్లో అందరికీ ఉంది. ఈ ఆలోచన అభిప్రాయము అనాదిగా పాతుకుపోయింది అన్నమాట. మనం ఎన్ని విషయాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మేటట్టు లేదు. మరి దీని వాస్తవ రూపం ఏమిటి? ఎందుకు మూత్రం శరీరం నుంచి బయటకు పోతుంది? అది వృధా కాబట్టి బయటకు పోతుందా? పాయిజన్, విషం కాబట్టి బయటకు పోతుందా? ఎందుకు పోతుంది? అది వాస్తవంగా వ్యర్థ పదార్థమా కాదా తెలుసుకుందాం. వ్యర్థము అంటే ఏంటి? వ్యర్థం అంటే వేస్ట్, అంటే వృధా పదార్థము అని, అంటే యూజ్లెస్, థ్రోన్ అవుట్, బయట పడేసినటువంటి పదార్థం. అంటే తిరిగి ఆ పదార్థాన్ని రీయూజ్, తిరిగి ఉపయోగించుకోవడం లేదు. ఏదైనా పదార్థం తిరిగి మనం ఉపయోగించుకుంటే అది వేస్ట్ పదార్థం కాదు. దాన్ని ఉపయోగించుకుంటే కనుక అది మనకు ఉపయోగకరమైన పదార్థంగా ఉంటుంది. కాబట్టి మూత్రము వేస్ట్ కాదు. వేస్ట్, వృధా అంటే ఏంటి? వృధా అంటే తిరిగి మనం దాన్ని ఉపయోగించుకోకుండా ఉండటము. వాస్తవంగా మనము మూత్రాన్ని తిరిగి ఉపయోగించుకోవడం లేదు, వృధా అయిపోతుంది అంతే. కానీ దాన్ని ఉపయోగించుకోవాలి, అది వ్యర్థ పదార్థము కాదు. ఇది కామన్గా సాధారణంగా ఒక రూమర్గా సమాజంలో వ్యాపించి ఉందన్నమాట. మూర్తము వృధా పదార్థం తీసుకోరాదు, రూమర్ సర్క్యులేట్ అయిపోయింది. అది అట్లే సమాజంలో ప్రజల్లో ఆలోచన బలమైపోయింది. అంటే సాధారణమైన వ్యక్తులు, లేమ్యాన్ అంటే దానిపైన ఆలోచన పరిజ్ఞానం లేని వాళ్ళు అది వ్యర్థము, వృధా పదార్థం అని అనుకుంటుంటారు. ఎవరైతే విసర్జిస్తూ ఉంటారో మూత్రాన్ని, అది వారికి నిజంగా వ్యర్థ పదార్థం. కానీ యూరిన్ డ్రింకర్స్, మూత్రాన్ని సేవించే వాళ్ళు ఉంటారు, అది పెద్ద వైద్యం, చాలా మందికి తెలియదు. అటువంటి వారికి అది వృధా పదార్థం కాదు, యూజ్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. కాబట్టి ఎవరు తిరిగి వాడుతున్నారో అది వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి పదార్థం. ఎవరైతే విసర్జిస్తున్నారో అది వారికి వేస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. కాబట్టి ఇది వేస్టా కాదా, వృధా పదార్థమా కాదా అని మనము నిర్ధారణ చేయవలసిన పని ఉంది. ఈ కాలంలో చూడండి, ఏ పదార్థమైనా సరే వ్యర్థం కాదు, వేస్ట్ ప్రొడక్ట్ అన్నవి లేవు. ప్రతి ఒక్క పదార్థాన్ని తిరిగి మనం ఉపయోగించుకుంటున్నాం. అదే మాదిరి మూత్రం కూడా అంతే. మనం దాన్ని తిరిగి ఉపయోగించుకుంటే అది వేస్ట్ పదార్థం కాదు, ఉపయోగకరమైనటువంటి పదార్థం. ఇప్పుడు చూడండి, మన మలమూత్రాలు కానివ్వండి, మానవుని మలమూత్రాలు కానీ, జంతువుల మలమూత్రాలు కానివ్వండి, వీటిని మనం తిరిగి చెట్లకు వేస్తున్నాం, ఎరువులుగా ఉపయోగిస్తున్నాం, మాన్యూర్స్గా వేస్తున్నాం, ఆర్గానిక్ ప్రొడక్ట్స్గా మనం పంటలు పండిస్తున్నాం. కాబట్టి వేస్ట్ అనడానికి వీల్లేదు. వేస్ట్ పదార్థం కూడా మరి మనకు ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. చాలా పదార్థం మనం వేస్ట్ చేస్తుంటాం తినకుండా, అనవసరమనో లేకపోతే వ్యర్థమనో లేకపోతే తినలేకనో వాటిని వదిలేస్తుంటాం. కానీ వేస్ట్ పదార్థాలు మనకు ఇమ్యూనిటీ శక్తిని పెంచుతాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం భోజనం చేసేటప్పుడు ఆహార పదార్థాల్లో, కర్రీస్లో, తర్వాత ఇతర పదార్థాల్లో మనకు మసాలా దినుసులు ఉంటాయి, టమాటా తొక్కులు ఉంటాయి, కొత్తిమీర ఉంటుంది, ఇతర స్పైస్ కరివేపాకు ఉంటుంది, ఇతర స్పైసెస్ అందులో మనం కలుపుతూ ఉంటాం. కానీ భోంచేసేటప్పుడు మనం పనికిరావన్నీ తీసి పడేస్తుంటాం. అవి తిన్నంత మాత్రం మనకు పోషకాలను ఇస్తుంది, శరీరానికి శక్తి ఇస్తుంది, అందువరకు చాలా బాగానే ఉంది. కానీ వాటిని వేస్ట్ చేయకుండా, తీసి పడవేయకుండా ఆ ప్లేట్ నుంచి వాటిని తిరిగి మనం స్వీకరిస్తే మనకి ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. అవన్నీ తినేటివే, ఆహార పదార్థాలు కలుపుకుంటున్నాం, కానీ మిగతావి దాన్ని వదిలేస్తున్నాం. టమాటో తొక్కు పీసులు, లేదా పైన కరివేపాకు, అదే మాది కొరియాండర్, కొత్తిమీర, ఇతర మసాలా దినుసులు ఏది పక్కన పడేస్తాం. వాటిని తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే మాదిరి బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుంది. అదే మాదిరి మూత్రం అన్నది ఇమ్యూనిటీ, బూస్టర్ ఆఫ్ ఇమ్యూనిటీ. మూత్రం ఇమ్యూనిటీని చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. ఆ రోగ నిరోధక శక్తి ఉంటే మనకు రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని జబ్బులు కానీ, బ్యాక్టీరియాలు కానీ, తర్వాత వైరస్ డిసీజ్ కానీ మనకు రావు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే మనకు ఈ వైరస్లు, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మూత్రం అనేది మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంపొందిస్తుంది. కాబట్టి చాలా పదార్థాలు మనం అందరి వృధాగా పడేస్తుంటాం. ఇప్పుడు చూడండి, అరటిపండు తింటాం, కానీ ఆ పండు మనకు పోషక పదార్థాలు, తర్వాత మాంసకృతులు, విటమిన్లు ఇవన్నీ ఇస్తాయి, కానీ ఇమ్యూనిటీ ఇవ్వం. అదే ఆ అరటిపండు యొక్క తొక్క, తోలు, పల్పు ఉందండి, అది తినండి, మనకు ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే మాదిరి మూత్రం కూడా మనకు వేస్ట్ చేయకుండా దాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. కాబట్టి మూత్రము ఒక వ్యర్థ పదార్థం అనేటువంటి అభిప్రాయం, మిస్అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. కానీ అది వేస్ట్ ప్రొడక్ట్ కాదే కాదు. రక్తంలో ఏమున్నాయో మూత్రం కూడా ఏ పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్నో పరిస్థితులు జరిగినాయి. ఈ మూత్రంలో ఏమేమి ఉన్నాయి? మూత్రంలో కొన్ని వందల మూల పదార్థాలు, రసాయనాలు, సబ్స్టెన్సెస్ నిక్షిప్తమే ఉన్నాయి. ఒకటి రెండు కాదు, వందల పదార్థాలు ఉన్నాయి, వందల పోషక పదార్థాలు ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి, మూల పదార్థాలు. ఈ సైన్స్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. ఉదాహరణకు చూడండి, మూత్రం మనకు ప్రోటీన్స్ ఉన్నాయి, మాంసకృతులు ఉన్నాయి, పోషక పదార్థాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. చూడండి, మనకు విటమిన్ లోపం అయితే ఏ విటమిన్, బి విటమిన్, డి విటమిన్ సపరేట్గా మనం రసాయనిక మందులు కొని దాంతో మనము విటమిన్ డెఫిసిట్ పూడ్చుకుంటూ ఉంటాం. కానీ మూత్రంలో అనేక రకమైనటువంటి విటమిన్స్ ఉన్నాయి. అదే మాదిరి దాంట్లో ఎంజిమ్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి, తర్వాత సోడా ఉంది, ఉప్పు ఉంది, అమ్మోనియా ఉంది, సల్ఫర్ ఉంది, ఫాస్ఫేట్ ఉంది. ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కెమికల్ రసాయనాలు మూత్రంలో నిల్వ ఉన్నాయి. అవి మనము వృధా చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, గతంలోనే మారు చెప్పాను, విదేశాల్లో చాలా మంది పెద్ద పెద్ద బిగ్ ఫార్మా కంపెనీస్ ఈ మూత్రంతో రసాయన మందులు తయారు చేసి బజార్లు అమ్ముతున్నారు. ఈ రోజు కూడా మానవుల మూత్ర వైద్యానికి మూత్రాన్ని ఉపయోగించి మందులను తయారు చేసి ఇంగ్లీష్ పేర్లను పెట్టి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ గా అమ్ముకుంటున్నారు. కంటి జబ్బులకు, కడుపు నొప్పులకి, తర్వాత హార్ట్ ప్రాబ్లంకి వాళ్ళు ఈ మూత్రంతోనే మందులు తయారు చేస్తున్నారు. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఎన్నో మందులు బజార్లో ఉన్నాయి. కంటి జబ్బులకి, హార్ట్కు ఎమర్జెన్సీ ఇంజక్షన్ ఇస్తారు, అది 30,000 40,000 కూడా అమ్ముతున్నారు. అది మూత్రంతో తయారు చేసేటువంటి మందే. ఇట్లా అనేక రసాయనాలు మనకు మూత్రంలో ఉన్నాయి. దాన్ని వేస్ట్, వృధా ప్రొడక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. సైన్స్ ప్రకారం కూడా చెప్పడానికి వీల్లేదు. సైన్స్ లో కూడా ఇది వృధా పదార్థం అని ఎక్కడ చెప్పబడలేదు. మూత్రంతో చికిత్స జరుగుతుంది, క్యూర్ అవుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. దాంట్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి, యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీవైరస్ ఉన్నాయి. అనేక జబ్బులను చికిత్స చేస్తూ ఉంది ఈ మూత్రము. అనేక వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. మరి అటువంటిప్పుడు దాన్ని మనం వృధా పదార్థం ఎలా చెప్పగలుగుతాం? యాక్చువల్గా మూత్ర క్యూర్ చేస్తుంది. ఎంతో మంది మూత్రాన్ని తాగుతూ ఉన్నారు, నిరూపణ అయినాయి, వేల సంవత్సరాల అనుభవము ఉంది. కాబట్టి ఇంత అనుభవ జ్ఞానం ఉంది, సామాజికంగా సమాజం సమ్మతించింది, ఎంతోమంది ఉపయోగిస్తున్నారు, వ్యతిరేకించలేదు, ఫలితాలు ఉన్నాయి. తాగని వాళ్ళకు తెలియదు, తాగే వాళ్ళకి తెలుసు అది ఏ జబ్బులు ఎలా బాగు చేస్తుంది, దాని ఉపయోగాలు ఏమిటి. కానీ దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది వృధా పదార్థం అని చెప్పడానికి వీల్లేదు. మూత్రం నిండా ఉండేదన్నీ ఏంటంటే రసాయనాలే, అన్ని రసాయనిక పదార్థాలే, మూల పదార్థాలే వందల కొద్దీ ఉంటాయన్నమాట. మన మెడికల్ సైన్స్ లో ఈ ఎవిడెన్స్ దొరుకుతుంది, మనం చూడొచ్చు. వందల కొద్ది రసాయనాలు, ఇప్పుడు మీకు చెప్పినటువంటి రసాయనాలన్నీ మూత్రం నిండా ఉండే రసాయనాలే, ఇంకా వేరే ఏముండవు. అవే మళ్ళీ రక్తంలో తిరిగి ఉంటాయి. కాబట్టి అది వృధా అయినటువంటి పదార్థం కాదు, జలము కాదు. ఆ జలము రసాయనికమైనటువంటి జలము అది ఆరోగ్యానికి అన్ని విధాలుగా, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అనేక రకాలైన జబ్బులను బాగు చేస్తుంది.
ఔషధం మూత్రం ఒకటే, కానీ అనేక జబ్బులను క్యూర్ చేస్తుంది, అనేక జబ్బులకు చికిత్స ఉంది, నివారణ. మందేమో ఒకటే చూడండి, అది మనకి ఆలోపతికి అయితే ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రకమైనటువంటి మందు టాబ్లెట్లు మనం వాడతాం. ఇక్కడ చూడే రహస్యం, గొప్ప విద్య ఇందులో ఏమంటే మూత్రం ఒకటే వందల కొలది జబ్బులకి నయం చేస్తుంది. అది అందులోనే రహస్యం. వన్ మెడిసిన్ మల్టిపుల్ కంప్లైంట్స్. ఒకే మూత్రము అన్ని రకరకాల ఆ జబ్బులకు చికిత్స చేస్తుంది. కాబట్టి ఇది వ్యర్థ పదార్థము, వేస్ట్, వృధా అని మనం అనుకుంటున్నాం. ఆ పదార్థాన్ని మళ్ళీ మనం శరీరంలో పంపిస్తే ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ఆ మూత్రము మార్పు చెందుతుంది, నూతన ప్రొడక్ట్ తయారు చేస్తుంది, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్ తయారు చేస్తుంది, ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ను తయారు చేస్తుంది. అంటే స్టమక్లో పోయిన తర్వాత ఈ డైజెస్టివ్ సిస్టమ్కి ఇది మూత్రము, ఇది ఆహారము, ఇది పాతది, ఇది కొత్తది, ఇది జలం అని డిస్టింగ్విష్ వేరు చేయలేదన్నమాట. చెత్తా చెదారం ఏం కడుపులోకి పోయినా దాని యొక్క బాధ్యత ఏంటంటే దాన్ని శుభ్రం చేయడము, అనవసరమైన వ్యర్థ పదార్థం తొలగించడము, డైజెస్ట్ చేయడం. అది శరీరం యొక్క కర్తవ్యం. చివరిగా శక్తిని శరీరానికి ప్రసాదిస్తుంది. ఇది మూత్రము తన శరీరం యొక్క కర్తవ్యాలు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే మనం తీసుకున్నటువంటి నీరు అనేక దశలు దాటి, అనేక స్టేజెస్ దాటి, అనేకమైన ప్రక్రియలు ప్రాసెస్ అండ్ రీప్రాసెస్ చేసి చివరకు కొత్త ప్రొడక్ట్ తయారు చేస్తాం. కాబట్టి చాలా మందికి అనుమానం ఉంటుంది, నేను డయాబెటిక్ మూత్రం తాగితే దానిలో షుగర్ ఉంటుంది కదా, ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది కదా. అలా కాదు. కాబట్టి శరీరంలోకి మళ్ళీ అదే మూత్రాన్ని పంపిస్తే అది దాని ప్రాసెస్ అంతా మారిపోతుంది. దాన్ని ఇంగ్లీష్ మెడికల్ సైన్స్ లో ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ఆ పదార్థంలో విటమిన్స్, ప్రోటీన్స్, పోషకాలు, ఎంజిమ్స్, క్రియాటిన్స్, అనేక కెమికల్స్. ఈ కెమికల్స్ అన్ని నేరుగా వచ్చేసి మళ్ళీ బ్లడ్ లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఆ బాడీ యొక్క మెకానిజం అన్నమాట. ఏమన్నా శరీరంలో పోనివ్వండి, అది డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని జీర్ణ ప్రక్రియతో జీర్ణం చేసేస్తుంది. తర్వాత క్లాసిఫై చేస్తుంది, డీటాక్సిఫికేషన్, విషము, విష పదార్థాలు, ఇతర పదార్థాలు ఉంటే వాటిని వేరు చేస్తుంది అనమాట డైజెస్టివ్ సిస్టమ్, ఇంటెస్టైనల్ సిస్టమ్. కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. మనం చెప్పాను మీకు శివాంబు అని. అంబు అంటే జలం, శివ అంటే శివజలము. మనం తీసుకుంటే జలమే, అది శివుని జలమే. కానీ ఆ జలం శరీరంలోకి పోయిన తర్వాత అది శివాంబుగా మారిపోతుంది. అంటే దైవ ప్రక్రియతో ఆ నీరు మందు, ఔషధంగా తయారవుతుంది. కాబట్టి బయటకు వచ్చి మూత్రం అంటే నీరు కాదు. ఆ నీటిలో ఔషధ గుణాలు, దైవశక్తులు నిక్షిప్తమై ఉంటాయి. శివశక్తి అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ శివశక్తితో ఆ జలము శివంగా మారి మనకు వైద్య చికిత్స చేస్తుంది. అవన్నీ రసాయనాలుగా మారిపోతుంది అనమాట. మనం తాగినటువంటి నీరు అనేక రసాయనాలతో కూడిన ఒక ద్రవంగా మారి, అది దాన్ని మనం శివజలం అంటాం. అందుకే శివాంబు అనే అమృతే అంట. శివాంబ అంటే ఈ యొక్క మూత్రాన్ని శివాంబ అంట. ఈ శివాంబ తాగితే అది అమృతంగా మారిపోతుంది శరీరంలో. అమృతం అంటే ఏంటి? దేవతలు తాగేటువంటి అమృతం కాదు. అమృతం అంటే ఎలిక్సిర్, నెక్టార్. అంటే మీనింగ్ ఏంటంటే అన్ని రకాలైనటువంటి జబ్బులను బాగు చేస్తుంది, అన్ని శరీరాలకు ఉన్న రోగాలను బాగు చేస్తుంది, అన్ని సమయాలలో అది క్యూర్ చేస్తుంది. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్, సైకలాజికల్, స్ట్రెస్, డిప్రెషన్, ఇట్లా మొత్తం అనేక రకాలైనటువంటి శరీర జబ్బులన్నింటినీ చికిత్స జరుగుతుంది ఈ మూత్రం. అందుకే ఇట్ ఇస్ కాల్డ్ ఎలిక్సిర్ అంట. ఎందుకంటే యోగులు పూర్వకాలంలో యోగ మంత్రాలను జపిస్తూ, శివాంబు మంత్రాలను జపిస్తూ మూత్రాన్ని సేవిస్తారు. మూత్రం సేవించి మొట్టమొదటి చేసేటువంటి క్రియ వాళ్ళదే. నిద్ర లేస్తూనే ముందు మూత్రం తాగుతారు. జపాలు, స్నానాలు కావు, ముందు మూత్రం తాగి యోగులు తర్వాత నిత్యకృత్య కార్యక్రమాలను చేపట్టారు. కాబట్టి మూత్రంతోనే వాళ్ళ జీవన విధానము ప్రారంభమవుతుంది. కాబట్టి అది అద్భుతంగా మారిపోయి అన్ని జబ్బులను క్యూర్ చేస్తుంది. ఆ విధంగా క్యూర్ చేసేటప్పుడు దాన్ని మనం వృధా ప్రయాస లేదా వృధా ప్రొడక్ట్ చెల్లమని ఎందుకంటాం నాకు? ఎందుకంటే ప్రజలకు అది తెలియకనే, ఆ రహస్యం తెలియకనే ఆ మాది అపోహ కలిగి ఉన్నాడు. ఇంకా పోతే ఎందుకు ఇది వేస్ట్ జలము కాదంటే, మూత్రం అన్నది ఒక బై ప్రొడక్ట్, బై ప్రొడక్ట్
అంటే వస్తువు అని. ఒక వస్తువు తయారైందంటే ఆ వస్తువుతో పాటు ఇతర పదార్థాలు కొన్ని తయారవుతాయి. దాన్ని బై ప్రొడక్ట్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, చెరుకు తీసుకుని మనం చక్కెర తయారు చేస్తాం. ఈ చక్కెర తయారయ్యేటప్పుడు చక్కెరతో పాటు మనకు మొలాసిస్, బగాస్, గ్లూకోజ్ అని రకరకాల ఇతర బై ప్రొడక్ట్స్ ఉప వస్తువులు తయారవుతాయి. ఒక మెయిన్ వస్తువు తయారయ్యేటప్పుడు ఇంకా ఉప వస్తువులు చాలా తయారవుతాయి. కాబట్టి మనము భుజించేటువంటి ఆహారము, నీరు కలిసి ఏమవుతుంది, చివరికి రక్తంగా మారిపోయినాక ఏమవుతుంది? ఈ రక్తంలోనే మనకు అనేకమైనటువంటి రసాయన పదార్థాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ రక్తం నుంచి వచ్చేది మూత్రం. మూత్రము, రక్తము రెండు ఒకటే. మూత్రం బై ప్రొడక్ట్, ఉపవస్తువు. రక్తము మెయిన్, ప్రధాన వస్తువు. శరీరం యొక్క కర్తవ్యం ఏంటి అంటే, మనం తిన్న ఆహార పదార్థాల నుంచి మెయిన్ వస్తువును తయారు చేస్తుంది. ఇది రక్తాన్ని. దాంట్లో అన్ని రసాయన గుణాలు, లక్షణాలు, ఔషధాలు. దాని నుంచి బై ప్రొడక్ట్, ఉపవస్తువు అంటే మూత్రం చేస్తుంది. కాబట్టి మూత్రం అనేది రక్తం యొక్క ఉపవస్తువు, బై ప్రొడక్ట్. రక్తం వేస్ట్, దాంట్లో అది వృధా పదార్థం, దాంట్లో విషం ఉంది అనుకుంటే రక్తం కూడా వేస్టే. రక్తం కూడా మన శరీరానికి పనికిరానట్లే, దాంట్లో కూడా విష పదార్థాలు ఉన్నట్లే. రక్తం కూడా వేస్ట్ ప్రొడక్టే. కానీ రక్తము వేస్ట్ కాదు, వృధా ప్రొడక్ట్ కాదు. మూత్రము వృధా ప్రొడక్ట్ కాదు. చూడండి ఎంత రహస్యం ఉందో. మూత్రాన్ని మనం వేస్ట్ ప్రొడక్ట్ అనుకుంటే రక్తం కూడా వేస్టే. ఎందుకంటే రక్తం యొక్క ఉపవస్తువు, బై ప్రొడక్టే. కాబట్టి మూత్రంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనకు మూత్రంలో కూడా ఉంటాయి. ఏ రసాయనాలు ఉన్నాయి మూత్రంలో అవన్నీ రక్తంలో ఉంటాయి. ఇప్పుడు చూడండి, డయాబెటిక్ పేషెంట్లు బ్లడ్ తెచ్చేస్తారు, బ్లడ్తో పాటు యూరిన్ కూడా తెచ్చేస్తారు. ఆ బ్లడ్ లో షుగర్ ఇంత ఉందని తెలుస్తుంది. అదే మనకు యూరిన్ లో కూడా తెలుస్తుంది. మూత్రంతో కూడా మనము తెచ్చేయచ్చు అన్నమాట, షుగర్ ఉందా లేదా. కాబట్టి మూత్రంలో ఎంత రీడింగ్ ఉందో మనకు దానికి ఈక్వలెంట్ గా మనకు మూత్రంలో కూడా షుగర్ కనిపిస్తుంది. ఎందుకు? మూత్రంలో రక్తంలో ఏమేమి ఉన్నాయో అవే మూత్రంలోకి వస్తాయి. కాబట్టి రక్తము, మూత్రం రెండు వేరు కాదు, రెండు సమానమే. మరి ఇది ఎందుకు వేస్ట్ అవుతుంది? దీన్ని ఎందుకు మనం వేస్ట్ గమనిస్తున్నాం? అది అస్సలు బయటికి ఎందుకు వస్తుంది? రక్తం బయటికి రావడం లేదు కదా, మూత్రం ఎందుకు వస్తుంది అంటే దీని యొక్క శరీర క్రియ ఉంది. ఏమిటి ఆ శరీర క్రియ అంటే, కిడ్నీస్ లో, తర్వాత నెఫ్రాన్ లో రక్తం క్లీన్ అయ్యేటప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి రసాయనాలు, సబ్స్టెన్సెస్, ఇతర ఔషధాలన్నీ ఎక్కువ ఉంటాయి. శరీర అవసరాల కంటే ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ ఉన్న పదార్థాలను శరీరము శక్తిగా పోషక పదార్థాలుగా స్వీకరించింది, వాటన్నింటినీ బయటకు పంపించేస్తుంది. అంటే మనకు ఎన్ని పోషకాలు కావాలో అంత పోషకాలు, ఎంత ఆహారం తినాలో, ఏ ఆహారం తినాలో, ఎన్ని కౌలరీస్ తినాలో మనకు లెక్క తెలియదు. మరి ఎక్కువ తింటుంటాం, తక్కువ తింటుంటాం, ఇంకా కొన్ని మనం ఉపవాసం ఉంటుంటాం. కానీ శరీరానికి తెలుసు మనకి ఎన్ని పోషకాలు కావాలి, ఎన్ని ప్రోటీన్స్ కావాలి, ఎన్ని విటమిన్స్ కావాలి, ఎంత ఎంజిమ్స్ కావాలి, ఎన్ని మినరల్స్ కావాలి. ఇవన్నీ శరీరానికి తెలుసు. ఇవన్నీ మనకు బ్లడ్లో ఉంటాయి. ఆ బ్లడ్లో ఉండే వాటిని బయట పంపించేస్తుంది శరీరం బయటికి. ఈ పోషక పదార్థాలు అవసరం లేదు నాకు, ఇప్పటికి అవసరం లేదు, తర్వాత అవసరం ఉండొచ్చు. ఏ టైంకి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది పోషక పదార్థాలను శరీరం. ఎక్కువ తీసుకోదు. ఆ ఎక్కువగా ఉండే వాటిని బయటికి పంపిస్తుంది. ఆ బయటకు పోయేటప్పుడే ఆ రక్తం రంగు మార్చుకొని బయటకు, అంతే. రక్తము, మూత్రము రెండు ఒకటే. బయటకు పోయేటప్పుడు రక్తము మూత్రంగా తన రంగును మార్చుకుంటుంది. అదే మాదిరి మనం రకరకాల రంగులతో కూడినటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. అవి కడుపులో పోయి స్టమక్లోకి వెళ్ళేసి డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళి, ఇంటెస్టైన్కి వెళ్ళి, మళ్ళీ లివర్కి వెళ్తుంది. లివర్ నుంచి రక్త నాళాల్లోకి ప్రవేశించేటప్పుడు ఆ జ్యూస్, ఆ రసము రక్తంగా మారిపోతుంది. ఎర్రటి రంగుగా తయారై రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట మనం తిన్న ఆహార పదార్థం. కాబట్టి అక్కడ కూడాను ఈ పదార్థాలు, పోషక పదార్థాలు, సబ్స్టెన్సెస్ రంగు మార్చుకొని రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుంది రక్తం. ఇంకా అదే రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. మనం జీవించున్నంత రక్తం ప్రవహిస్తూనే ఉంటాయి. కిడ్నీలో నెఫ్రాన్స్ క్లీన్, శుద్ధి చేస్తూనే ఉంటుంది, ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది.
కాబట్టి మళ్ళీ బయటకు పోయినప్పుడు దాని యొక్క ధర్మము ఆ రక్తం రంగు మార్చుకొని మూత్ర రూపంలో జల రూపంలో శరీరంలోంచి బయటకు పోతుంది. కాబట్టి అది మూత్రము. కాబట్టి రక్తంలో ఏమున్నాయో మూత్రం కూడా అదే ఉంది. మూత్రం పోతుందంటే రక్తమే పోతా ఉంది బయటికి. మూత్రం జలం కాదు, వేస్ట్ పదార్థం కాదు, రక్తమే పోతుంది. ఏమున్నాయి ఆ జలంలో? రక్తంలో ఏమున్నాయో అవి ఉన్నాయి. రక్తంలో ఏమున్నాయి? రక్తంలో న్యూట్రియన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంజిమ్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అమోనియా, సల్ఫర్, సోడా, సాల్ట్, వాటర్, కొన్ని వందల రసాయనాలు మూత్రంలో ఉన్నాయి. ఇది రక్తం నుంచి వస్తుంది కాబట్టి రక్తంలో కూడా అవే రసాయనాలు, మూల పదార్థాలు నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి రక్తంలో ఏమేమి ఉన్నాయో మూత్రంలో కూడా అవే ఉంటాయి. రెండు వేరు కాదు. కాబట్టి మూత్రం అనేది వేస్ట్, వృధా పదార్థం కాదు. ది బాడీ విల్ సెట్ అవుట్ పోషక పదార్థాలను, రసాయనాలు శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఎందుకు? దీస్ మెటీరియల్ ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ది బాడీ అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఒక సమయంలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి, అవి అవసరం లేదని బయటకు పంపిస్తుంది. సర్ప్లస్ ఫుడ్ అంటే ఎక్కువ ఫుడ్ తిన్నాం, ఎక్కువ పోషక పదార్థాలు తిన్నాం కాబట్టి అవన్నీ వృధా కాబట్టి బయటకు పోతుంది. అది వేస్ట్, పనికిరాని ప్రొడక్ట్గా బయటపోవడం లేదు, శరీరానికి అవసరం లేదు అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అది సర్ప్లస్. శరీరానికి ఎంత పోషక పదార్థాలు ఆహారం కావడం అంత మనం తినడం లేదు, క్యాలిక్యులేట్ లెక్క కట్టుకుంటూ తినడం లేదు, ఎక్కువ తింటుంటాం, అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మూత్రం పోతుందంటే మనం ఏదో ఎక్కువ తిన్నాము, శరీరానికి అవసరమైన దానికంటే మించి మనము పోషక పదార్థాలు తిన్నాము అని లెక్క. కాబట్టి మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు నీరు ఏమవుతుంది? చివరకు రక్తంగా మారిపోతుంది. అనేక దశలు దాటి శరీరంలో చివరకు రక్తంగా మారుతుంది. ఆ రక్తం నుంచి పోషక పదార్థాలు, శక్తి శరీరానికి వస్తాము. కాబట్టి ఆ రక్త పదార్థాలు ఉన్నటువంటి పోషక పదార్థాలు అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకు? శరీరానికి అవసరం లేదు కాబట్టి. ఒక పర్టికులర్ టైంలో, మళ్ళీ రేపు అవసరం కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఒక పర్టికులర్ టైంలో ఈ రోజుకి ఈ టైంకు నాకు ఈ పోషక పదార్థాలు అక్కర్లేదు అని ఏం చేస్తుందంటే కిడ్నీలు, ఈ నెఫ్రాన్స్ బయట పంపించారు శరీరం నుంచి. ఆ బయటకు పోయేది మూత్రము. కాబట్టి ఇది రక్తం యొక్క ఉపవస్తువు, బై ప్రొడక్ట్. రెండవది, శరీరానికి అవసరం లేని సబ్స్టాన్సెస్, కెమికల్స్, రసాయనాలు, మాంసకృతులు, పోషకాలు బయటకు వెళ్ళిపోతాయి. అంటే మూత్రం పోతుందంటే మూత్రంతో పాటు లేదా మూత్రం ఏమేమి ఉన్నాయంటే కొన్ని వందల రసాయనాలు, పోషకాలు, మాంసకృతులు, విటమిన్స్, మినరల్స్, సోడా, సాల్ట్, ఇట్లా రకరకాల కెమికల్స్ అన్ని ఆ మూత్రంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ మూత్రాన్ని పరీక్ష చేశారు సైన్స్లో. మనం సైన్స్ చదివితే ఈ వ్యవస్థ అర్థమవుతుంది. ఆ మూత్రంలో ఎన్ని రసాయనాలు ఉన్నాయి, సైన్స్ చెప్పేదే నేను మీకు చెప్తున్నా. అందరికీ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇది వేస్ట్, వృధా ప్రొడక్ట్, పనికిరాని వస్తువుని విసర్జన చేస్తూ ఉన్నాం. అది శరీరం యొక్క డ్యూటీ, ప్రకృతి తత్వము తన పనులను నిర్వహిస్తూ ఉంటుంది. విసర్జన రూపంలో మూత్రం బయటికి వెళ్ళిపోతుంటుంది. కానీ మనకు జ్ఞానం ఉండాలి. మనకు తెలియక అది వృధా ప్రొడక్ట్, విష పదార్థం అని వదిలేస్తుంది. దానిపైన మనం పరిజ్ఞానం పూర్తిగా ఉంటే మనం మూత్రాన్ని వృధా చేయము. అది వృధా ప్రొడక్ట్ కాదు, వేస్ట్ ప్రొడక్ట్ కాదు. కాబట్టి మూత్రము, బ్లడ్ రెండు ఒకటే. కాబట్టి మీరు అభిప్రాయాన్ని తీసేయండి. ఇది వృధా ప్రొడక్ట్ లేదా విష పదార్థం అనేటువంటి భావన ఉంచుకోకండి. అమృతంతో సమానం. శివాముపానే అమృతే, దివ్యామృతం అనమాట. పరమశివుడి వైద్యము, పరమశివుడు రూపొందించినటువంటి రసాయనాలు మన తాగిన నీరు అన్నము కలిసి ఔషధంగా మారు. ఏ శరీరానికి ఏ విధంగా ఔషధం కావాలనో ఆ యొక్క ఔషధాన్ని ఆయా శరీరాలు తయారు చేసుకుంటాయి. అది ప్రతి శరీరం యొక్క కర్తవ్యం, పరమశివుని యొక్క కర్తవ్యం. ఆ విధంగానే పరమాత్ముడి శరీరాన్ని రూపొందించాడు, నిర్మాణం చేశాడు. దాని రహస్యాలన్నీ ఈ ధామతంత్రం అనేటువంటి గ్రంథంలో నిక్షిప్తమై, అదే మరి కొన్ని యోగ గ్రంథాలు కూడా నిక్షిప్తం ఉన్నాయి. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత, ఆ వజ్రోలి, అమరోలి అనేటువంటి ముద్రలు, కొన్ని ముద్రల యొక్క సాధనలో ఈ రహస్యాలను పిలుస్తాయి. కాబట్టి ఆ సాధన చేసేవారు, ఆ జ్ఞానం ఉన్నవారికి మూత్రం యొక్క ప్రాధాన్యత తెలుసు. కాబట్టి మూత్రము వృధా ప్రోడక్టే కాదు. ఇంకొకటి చూడండి, ఎందుకు వృధా కాదో మీకు చెప్తాను. మూత్రము రెడీమేడ్ మెడిసిన్. రెడీమేడ్ అంటే సిద్ధంగా తయారై ఉన్నటువంటి ప్రొడక్ట్. కాబట్టి మూత్రం రెడీమేడ్ మెడిసిన్.
చూడండి, మనం రెడీమేడ్ బనియన్స్ అంటాం, రెడీమేడ్ షర్టు, రెడీమేడ్ ప్యాంట్స్, రెడీమేడ్ గ్లౌజ్ అని ఎన్ని తయారు చేసి స్టిచ్చింగ్ చేసి పెట్టానమాట, డిఫరెంట్ సైజులో, డిఫరెంట్ మోడల్స్లో. కాబట్టి నేరుగా షాప్కి వెళ్ళి మనం మనకు కావాల్సిన బట్టలు కానీ ఏమైనా ఇతర వస్తువులు రెడీమేడ్గా ఉంటే కొనుక్కోవచ్చు. అదే మరి మనకు ఔషధాలు, ఆలోపతికి మెడిసిన్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మన షాప్. మన షాప్ మందులు ఎక్కడి నుంచి వస్తాయి? వాడు హోల్సేల్ నుంచి తెప్పిస్తాడు. ఆ హోల్సేల్ షాప్ మందులు ఎక్కడి నుంచి వస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వస్తాయి. ఆ మ్యానుఫ్యాక్చర్ ఎలా తయారు చేస్తాడు? దాన్ని రా మెటీరియల్, లేబర్, ఇన్వెస్ట్మెంట్, మెషినరీ అంతా పెడతాడు, క్యాపిటల్ పెట్టుబడి పెడతాడు. తర్వాత రసాయన సైంటిఫిక్ సూత్రం ఒకటి ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం మందులను తయారు చేస్తారు. ఆ మందులే డీటెయిల్ షాప్కి వస్తాయి. కాబట్టి అలోపతి మెడిసిన్ తయారు కావాలంటే ముందు పరిశోధనలు చేయాలి. ఔషధ గుణాలు ఏమున్నాయో మూత్రంలో కనుక్కోవాలి. దానికి తగిన రా మెటీరియల్ ఏంటి, దానికి తగిన టెక్నాలజీ ఏది, పరిశ్రమ ఏది, క్యాపిటల్ ఎంత, ఆ పదార్థాన్ని ఎలా పంపించాలి మార్కెట్లోకి, అది మార్కెట్లో పంపించే ముందు దాన్ని టెస్టింగ్ చేయాలి. ప్రొడక్ట్ టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ చేయాలా, తర్వాత మనకి మార్కెట్లోకి వస్తుంది ఆలోపతిక్ మెడిసిన్. కాబట్టి మూత్రం అట్లా కాదు. మూత్రంలో అన్ని రెడీమేడ్ ఔషధాలు అన్నీ ఉంటాయి. డైరెక్ట్ తాగేయడమే అంతే. మనం డాక్టర్ దగ్గరికి పోయి ప్రిస్క్రిప్షన్ తీసుకొని డయాగ్నోసిస్ చేసి మందుల షాప్కి వెళ్ళి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేటువంటి టాబ్లెట్ మనం తీసుకోవాలి. అది తయారై ఉండాలి, కంపెనీ తయారు చేయాలా, షాప్లో రెడీమేడ్గా ఉండాలి. ఉంటేనే మనం కొనుక్కోగలుగుతాము, ఆ జబ్బును బాగు చేసుకుంటాం. ఇంత వ్యవస్థ ఉంటుంది ఆలోపతిక్ మెడిసిన్. కానీ మనకు మూత్రంలో అంత అవసరం ఉంటుంది. మూత్రంలోని అన్ని ఔషధాలు ఉంటాయి, కొన్ని వందల ఔషధాలు ఉంటాయి. అందుకే ఒకే మూత్రము ఇన్ని రకాలైనటువంటి జబ్బులు ఎందుకు చికిత్స చేస్తుంది, ఎలా చేస్తుంది? రహస్యం ఏమంటే మూత్రంలో అనేక రకాలైనటువంటి ఔషధాలన్నీ ఉన్నాయి, రసాయనాలన్నీ ఉన్నాయి, మూల పదార్థాలన్నీ ఉన్నాయి. వాటితోనే మందులు తయారై, మందులు తయారు కూడా ఈ రసాయనాలతోనే. కానీ అవి సింథటిక్ డ్రగ్స్, మందులు కెమికల్స్తో తయారు చేస్తారు. కానీ మన శరీరం ఉండేటువంటి మూత్రంలో న్యాచురల్, సహజంగా తయారు చేయబడినటువంటి మెడిసిన్ శరీరమే తయారు చేసింది. పరమాత్మ నిర్మించిన ఈ శరీరంలోనే ఆ మెకానిజం ఉంది. ఆ మెకానిజంతో ఆ మూత్రంలోనే ఆ మందు తయారు. కాబట్టి మూత్రము, రసాయనిక మెడిసిన్ రెండు ఒకటే. అవి రసాయనాలతో, సింథటిక్ మెడిసిన్తో తయారు చేస్తారు. కానీ మూత్రం సహజంగా మన శరీరమే తయారు చేస్తారు. దైవ ప్రక్రియతో పరమాత్మ రూపించిన శరీర నిర్మాణ విధానం ప్రకారము ఆ యొక్క జలము శివాంబుగా తయారవుతుంది, అమృతంగా తయారవుతుంది. ఆ రహస్యాలు మనం తెలుసుకోవడం లేదు. కాబట్టి ఇది రెడీమేడ్ మెడిసిన్. కాబట్టి ఒక టైంలో, ఒక మూమెంట్లో ఎర్రగా రక్తం ఏ విధంగా ఉంటుందో మరొక టైంలో, అంటే మరొక గంటలో అది మూత్రంగా తయారైపోతుంది. మనం తిన్న ఆహార పదార్థాలు ఇప్పుడు తిన్నాం, ఒక గంట సేపటికో 2 గంటలకో అదంతా అనేక దశలు దాటి అనేక ప్రాసెసింగ్ ప్రక్రియలు పూర్తి చేసుకొని చివరకు మూత్రంగా బయటకు పోతుంది. అది మందు అనమాట. ఆ మందును మనం మళ్ళీ మెడిసిన్గా మనం తాగినట్లయితే జబ్బుల నివారణ జరుగుతుంది, కొత్త జబ్బులు రావు, వచ్చిన చికిత్స జరుగుతుంది న్యాచురల్గా మూత్రంతోనే. అందుకని మూత్రాన్ని ప్రాచీనమైనటువంటి గృహ వైద్యము అని పేరు. యాన్షియంట్ ట్రెడిషనల్ హౌస్ హోల్డ్ మెడిసిన్ అంట. హౌస్ హోల్డ్ మెడిసిన్ పూర్వకాలంలో చాలా మంది ఇళ్లలో సొంతంగా వాళ్ళు మూత్రాన్ని తాగి, ఈ రోజు కూడా విలేజెస్లో చాలా చోట్ల ఇది కామన్ సైట్. మూత్రం తాగుతుంటారు గ్రామాలలో, అక్కడక్కడైతే ఎక్కువ ప్రదేశాలు తెలియదు దీని గురించి. కానీ ఆ ప్రాక్టీస్, ఆ సాంప్రదాయము, ఆ గృహ వైద్యం అన్నది ఈ రోజు కూడా ఆ గృహ వైద్యం మూత్ర వైద్యం. అఘోరా బాబాలు కానివ్వండి, తర్వాత దిగంబరులు కానివ్వండి, భిక్షువులు కానివ్వండి, నాగసాధువులు కానివ్వండి, కొన్ని బౌద్ధ సన్యాసులు, టిబేటన్ యోగులు, తర్వాత లామాలు, తర్వాత ఎస్కిమోలు, వీళ్ళందరూ మూత్రం తాగేవారి. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం మూత్రమే, వాళ్ళ ఆరోగ్య రహస్యానికి కారణం మూత్రమే, వారికి ఉన్నటువంటి దివ్య శక్తులకు కారణము మూత్రమే. ఈ విధంగా ఇది రెడీమేడ్ మెడిసిన్. తర్వాత మనం ఏమి తిన్నాం ఒక గంటలో, ఈ టైంలో ఏముందో అది మరొక గంటలో మూత్రమై మనకు తెలియదు. అంత ప్రక్రియ శరీరం జరుగుతుంది. ఇప్పుడు టిఫిన్ తిన్నాం, ఆఫ్టర్ 1 hour 2 hour అది మూత్రంగా మారిపోతుంది. అంటే అనేక దశలు దాటి, అనేక ప్రాసెసింగ్ ప్రక్రియలు జరిగి, చివరకు బ్లడ్గా మారి, కిడ్నీస్లో, నెఫ్రాన్లో ప్రాసెస్ జరిగి, అంతా 1 గంట 2 గంటల్లో అది మూత్రంగా తయారవుతుంది. చూడండి ఎంత ప్రక్రియ, రహస్యమైన ప్రక్రియ ఈ యొక్క వైద్యంలో ఉంది. అందుకే శివాంబు మూత్ర వైద్యం చెప్తాం కదా.
డామరతంత్ర గ్రంథం. ఆ డామరతంత్ర గ్రంథంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎవరికి తెలిపినటువంటి రహస్యాలన్నీ పరమశివుడు ఆ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. మిస్టీరియస్, మిరాకులస్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ హీలింగ్ మెథడ్స్ అందులో ఉన్నాయన్నమాట ఆ డామరతంత్రం. కాబట్టి అది రెడీమేడ్ మెడిసిన్. కాబట్టి ఇప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు చూసుకోండి. తిన్న ఆహారము తర్వాత తాగిన నీరు ఈ 2 కలిసి 1 గంట, 2 గంటల్లో మూత్రం అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది మూత్రం? మనం తిన్న ఆహారము, తాగిన నీటి ద్వారానే వస్తుంది. ఈ రక్తం ఎలా తయారైంది? మనం తిన్న ఆహారము, తాగినటువంటి నీరు ద్వారానే రక్తం తయారు. ఈ శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న ఆహార పదార్థాల నుంచి వస్తుంది. కాబట్టి ఈ మూత్రం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తిన్న ఆహార పదార్థం నుంచి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మూత్రం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారవుతుంది అంటే మనం తిన్న ఆహార పదార్థాలు, తాగిన నీరు నుంచే మూత్రం తయారవుతుంది. ముందు రక్తంగా తయారవుతుంది, రక్తం నుంచి బయటికి పోయేటప్పుడు రంగు మార్చుకొని మూత్రం అవుతుంది. ఇది బ్లడ్ డెరైవేటివ్ అంట. బ్లడ్ డెరైవేటివ్, బ్లడ్ నుంచి వచ్చింది అని. దీన్ని మనం మెడికల్ సైన్స్ ఏం చెప్తాను తెలిసిన ప్లాస్మా ఆల్ట్రా ఫిల్టర్ అంట. ప్లాస్మా ఆల్ట్రా ఫిల్టర్, ఫిల్టర్ అయి వచ్చేటువంటి పదార్థం, ఫిల్టరింగ్ ప్రాసెస్ అన్నమాట. అంత ఫిల్టర్ అయిపోయి చివరి మూత్ర రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి మన మెడికల్ సైన్స్ లో చూడండి, మనకి ఈ పదాలు కనిపిస్తాయి. ప్లాస్మా ఆల్ట్రా ఫిల్టరేట్, కాబట్టి అది బ్లడ్ డెరివేటివ్ అనమాట. బ్లడ్ నుంచి పదార్థం. చూడండి, మూత్రం నుంచి మనం ఈ రోజుల్లో ఒక ఉమెన్ స్త్రీ ప్రెగ్నెన్సీ అయిందా లేదా అని మనం తెలుసుకోవడానికి మన మూత్రంతో చేయొచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి టోకెన్ తీసుకొని పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి డయాగ్నోస్ చేసి ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిందా లేదా, గర్భవతి అయిందా లేదా తెలుసుకోవడానికి కష్టపడుతుంది. కేవలం ఒక మూత్రంతో 25 పైసలు స్ట్రిప్ ఒకటి తీసుకొని మనము ప్రెగ్నెన్సీ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. కానీ దీని గురించి ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అంత శక్తి రహస్యం మనకు మూత్రంలో ఉన్నాయి. ఈ రహస్యం మనకి ఏదో అనాదిగా జరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో టెస్టింగ్స్ వచ్చాయనుకోండి మెడికల్ సైన్స్ లో, కానీ మూత్రం ద్వారా గర్భస్థం సంభవించిందా అని తెలుసుకోవడానికి మూత్రం ద్వారానే తెలుసుకోవచ్చు. అనేక రకాలైనటువంటి టెస్టులు మనం కండక్ట్ చేస్తున్నాం మూత్రం నుంచి. కంప్లీట్ యూరిన్ టెస్ట్ అంటాం, డాక్టర్ మెడికల్ లో రాయిస్తాడు ప్రిస్క్రిప్షన్, కంప్లీట్ యూరిన్ టెస్ట్. ఎన్నో టెస్టులు కండక్ట్ చేస్తాం, ఎన్నో రకాల 100 టెస్టులు కండక్ట్ చేస్తాం యూరిన్ నుంచి. ఎందుకు చేస్తాం? యూరిన్ ఇది ఇండికేటర్ ఆఫ్ యువర్ హెల్త్ కండిషన్. నీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో మూత్రం ద్వారా తెలుసు. తర్వాత మందులు తీసుకోవడం, డయాగ్నోస్ చేయడము, ఆపరేషన్ చేయడం. కాబట్టి అసలు ఈ శరీరం కండిషన్ ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, రోగాలు ఏమన్నా ఉన్నాయా లేవా, మొట్టమొదలు మనకు మూత్రం ద్వారానే తెలుస్తుంది. మూత్రమే ఇండికేషన్ అండ్ ఇండికేటర్ ఆఫ్ యువర్ గుడ్ హెల్త్ కండిషన్. కాబట్టి మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని మనకు మూత్రంలోనే తెలుస్తుంది. వాత కఫ పిత్త లక్షణాలని మనకు ఈ మూత్రం ద్వారానే తెలుస్తాయి. కాబట్టి మూత్రము అనేది వృధా ప్రొడక్ట్ కాదు, వస్తువు కాదు, వృధా జలము కాదు. ఇది మాంసకృతులు, పోషకాలు కలిగినటువంటి ఒక రసాయన జలం, ఒక ద్రవం అన్నమాట. మన తిన్న ఆహార పదార్థాలంటే జల రూపంలో బయటికి వెళ్ళి ఆ బయటికి వెళ్ళిపోయి ఏంటంటే ఎక్సెస్, సర్ప్లస్, అదనం, అడిషనల్ గా ఉన్నటువంటి మినరల్స్, పోషకాలు, మాంసకృతులు, విటమిన్లు, ఎంజిమ్స్, క్రియాటిన్స్ ఇవన్నీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే శరీరం అవసరం లేదు ఒక పర్టికులర్ టైంలో. నాకు ఇప్పుడు అవసరం లేదు, బయటికి వెళ్ళిపోయి పంపిస్తుంది. అవసరమే, కానీ ఇప్పుడు ఎక్కర్లేదు. ఇప్పుడు ఈ టిఫిన్ తిన్నా చాలు నాకు మధ్యాహ్నం వరకు. మనం రాత్రి వరకే టిఫిన్ తినం కదా. ఇప్పుడు టిఫిన్ తిన్నాం చాలు మధ్యాహ్నం వరకు. కాబట్టి అంతవరకు ఉత్పత్తి అయినటువంటి రక్తంలో ఎక్సెస్ పదార్థాలని బయటకు మళ్ళీ మధ్యాహ్నం నాకు అవసరమే అది. మళ్ళీ అన్నం తింటాం, మళ్ళీ దానికి ప్రొడ్యూసర్ పోషకాలు ప్రొడ్యూసర్. కాబట్టి ఒక పర్టికులర్ టైంలో ఎక్సెస్, సర్ప్లస్, శరీరానికి అవసరం లేనటువంటి పోషకాలు, మాంసకృతులు ఏదైనా ఉంటే కనుక అవి కిడ్నీ, నెఫ్రాన్ ప్రాసెసింగ్ లో శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ విసర్జన సిద్ధాంతం లేదా విసర్జన వ్యవస్థ లేదా మూత్ర విసర్జన అంట. కాబట్టి మూత్రం గుర్తుపెట్టుకోవాలి, విష పదార్థము కాదు, వేస్ట్ ప్రొడక్ట్ కాదు, వాల్యుబుల్, అమృతంతో సమానం. కఠినంగా మీరు కొన్ని పుస్తకాలు చదవండి, కొన్ని ముఖ్యంగా శివాము చదవండి, అవగాహన పెంచుకొని మూత్రం తాగడం ప్రారంభించండి. దాని యొక్క అనుభవాలు ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటియో మీకే తెలుస్తాయి. కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తాం. మరొక వీడియో ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం.
అంతవరకు సెలవు. జై హింద్. నమస్తే.